హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేనైతే ఈరోజు 46 సైజ్ వాళ్ళది 1 మీటర్ లైనింగ్లో మొత్తం ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. నేనైతే కటింగ్ మొత్తం ఈ ప్యాటర్న్స్ వేసుకొని అయితే చేస్తానండి. ఇది వచ్చేసి నడుము సైజ్ తీసుకొని చేసుకుంటే అయితే ఈజీగా అయిపోతుంది. మనకు కటింగ్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. ఈజీ ప్రాసెస్లో సింపుల్గా కటింగ్ అయిపోతుంది. కటింగ్కి గంటలు టైం తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలే ఉండదు. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. కాకపోతే మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ నెక్ అయితే అందరికీ సేమ్ ఉండదు కదండి, అదైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే అయితే సింపుల్ ప్రాసెస్లోనే కటింగ్ అయితే అయిపోతుంది. నేను ఉన్న ప్యాటర్న్స్ కన్నా కస్టమర్ది బ్యాక్ సైడ్ నెక్ అయితే కొంచెం ఎక్కువ ఉంటే అదైతే కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి అయితే హ్యాండ్స్ కూడా సింపుల్గా మనకు ఎంత లెంత్ కావాలనేది మార్క్ చేసుకొని ఇలా టక్స్ పెట్టేసుకున్నాం అనుకో ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఫ్రంట్లో అయితే చాలామందికి హ్యాండ్స్లో ఫ్రంట్ సైడ్ అయితే లోతు తీయడం అయితే చాలామందికి రాదు, ఇబ్బంది అవుతుంటుంది. అసలు బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా అది అనేది కరెక్ట్గా కుదిరినట్టు అయితే అనిపించదు కదా. ఇలా మనం ప్యాటర్న్స్ వేసుకుంటే అయితే సింపుల్గా అయిపోతుంది. మీకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఈజీ ప్రాసెసే. సింపుల్గా మనం టక్స్ పెట్టేసుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే ఉంటుంది. ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు. చూడండి, ఇంత టైంలో అయితే మనం ఒక బ్లౌజ్ అయితే కట్ చేసుకోగలుగుతాం అసలు సింపుల్ ప్రాసెస్లో. ఫ్రంట్ చాలామంది కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఫ్రంట్ అనేది అంత ఈజీగా అయితే కుదరదండి, చాలా మిస్టేక్స్ అవుతుంటాయి. డాట్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది తెలియకుండా చాలా మిస్టేక్స్ అయితే అవుతుంటాయి కదా. మనమైతే ఇలా వేసుకుంటే అయితే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఎంత ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. మనకు 46 సైజ్ అనేది ఓన్లీ 1 మీటర్ క్లాత్లోనే మొత్తం బ్లౌజ్ పార్ట్స్ మొత్తం అన్నీ కట్ చేసుకోవచ్చు. అది ఫుల్ హ్యాండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ షేప్ పట్టీస్ అండి. షేప్ పట్టీస్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనం ఎలా ఉందో లోతు కూడా కరెక్ట్గా తీసుకొని జస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఒక్కసారి చూసేయండి ఫుల్గా. నేను ఇంకా ఏవైతే కట్ చేయలేదు అన్నీ ఇందులోనే వచ్చాయి. మనకి ఇందులో ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కట్ చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా. ఇవి కట్ చేసినాక అయితే అవి కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవైతే కట్ చేసేసుకుందాం. ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. టక్స్ అయితే మనం మార్క్ చేసుకున్న ప్లేస్లో టక్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి. కుట్టుకునేటప్పుడు మనం ఎక్కడ టక్స్ వేసుకోవాలనేది ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే షేప్ బెల్ట్ కూడా 1 సైడ్ 2 డాట్స్ 1 సైడ్ 1 డాట్ పెట్టుకుంటే మనకు ఉక్స్ పట్టి సైడ్ వచ్చేది కుట్లు వేసుకునే సైడ్ వచ్చేది అయితే ఈజీగా తెలిసిపోతుంది మనకైతే. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. మనకైతే ఇలా కట్ చేసుకుంటే ఒక 15 మినిట్స్లో అయితే కట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి కొంచెం క్లాత్ అయితే పడుతుందండి. ఆ క్లాత్ అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం అతుకు వేసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకో అయిపోతుంది. మధ్యలో టక్స్ ఇచ్చుకున్నది అయితే ఫ్రంట్కి వస్తుందండి. లాస్ట్కి అయితే ఇక్కడ టక్స్ ఇచ్చుకోవడానికి లాస్ట్ వరకు టక్స్ ఇచ్చుకోవడానికి ప్లేస్ ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. నార్మల్గా అయితే మనకు పాత బ్లౌజ్ తీసుకొని అయితే కటింగ్ చేసుకున్నాం అనుకో చాలామందికి ఆ కటింగ్ అయితే అర్థం కాదు. చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా అయితే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. మనం మార్క్ చేసుకున్న దగ్గర అయితే టక్స్ పెట్టేసుకున్నాం అనుకో స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది. మనకు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉక్స్ కాజాకు తీసేసుకుంటే అయిపోతుందండి. నెక్స్ట్ తర్వాత ఇదైతే హ్యాండ్స్కి కొంచెం క్లాత్ అయితే పడుతుందని చెప్పాను కదా, అదైతే దీనికోసం అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే హెమ్మింగ్ చేసుకోవడానికి క్లాత్ కావాలి కదా, దానికోసం కూడా నేనైతే ఇది చిన్నగా తీసుకుంటున్నాను. ఎక్కువ క్లాత్ ఏం పట్టకుండా. అది కూడా అయిపోయింది కదా. ఇంకా లాస్ట్కి వచ్చేసి అయితే మనకు నెక్కు మొత్తం హెమ్మింగ్ చేసుకోవడానికి అయితే కావాలి కదండి. అదైతే సింపుల్గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకో సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఎంత తీసుకోవాలి ఏంది అనేది ఎక్కువ మళ్ళీ తర్వాత వేరే క్లాత్ తీసుకోకుండా ఇలా ఉన్న క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్కేల్తో మార్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అన్నీ అయితే కవర్ అయిపోయాయి కదా. 1 మీటర్ బ్లౌజ్లో 46 సైజ్కి అయితే ఇలా కుట్టేసుకోవచ్చు. మొత్తం అన్నీ అయితే కవర్ అయిపోయాయి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.